సో బయోటెక్నాలజీ చేసే వాళ్ళు కూడా అగ్రికల్చర్లో రీసెర్చ్ చేయొచ్చు. ఫోరెన్సిక్ ల్యాబ్స్ అంటే మనకు తెలుసు కదా ఒక విషయం. సో ఓకే, మీకు మళ్ళీ క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. వీటన్నిటిపైన కూడా ఫోకస్ చేయొచ్చు. నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే చాలామంది హెసిటేట్ చేస్తూ ఉంటారు, ఇలాంటి అసలు తీసుకోవచ్చా లేదా. మనం ఎక్కువగా ఏం వింటాం, ఇంజనీరింగ్, మెడికల్ ఇవే వింటూ ఉంటాం, లేదంటే సిఏ, లేదంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇవి మాత్రమే వింటాం. ఇవి తీసుకున్న వాళ్ళు మీ సర్కిల్లో ఎక్కడైనా ఉన్నారా? ఎందుకు తీసుకోరు అంటే ఎక్కువ అవగాహన లేక. ఫస్ట్ వాళ్ళకి తెలియదు, ఒకటి తెలిసినా కూడా భయపెడుతూ ఉంటారు చుట్టూ ఉన్నవాళ్ళు. అది పోనీ సరే, ఆ భయాలన్నీ కూడా ఓవర్కమ్ చేసి వచ్చినా కూడా కెరీర్స్ ఉండవు, కెరీర్స్ ఆపర్చునిటీస్ ఉండవు. సో రకరకాల హెసిటేషన్స్ కాబట్టి చెప్పాల్సి వస్తుందండి. మనకి వీటన్నిటి కూడా స్కోప్ అయితే ఉంటుంది, బట్ ఉద్యోగాలు దొరకడం అయితే అంత ఈజీ అయితే కాదు. ఓకేనా? ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు కూడా అంత ఈజీగా ఏం ఉద్యోగాలు దొరకట్లేదు కదా. సో లైక్ దట్, అలాగే ఇవి కూడా. నెక్స్ట్ కోర్స్ చూద్దాం. బీఎస్సీ మైక్రోబయాలజీ, స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజం, బ్యాక్టీరియా, వైరస్, ఫంగి, పారాసైట్స్. అంటే కంటికి కనిపించిన వాటిపైన ఎక్కువ మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. సబ్జెక్ట్స్ ఏంటండి అంటే మెడికల్ మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ, వైరాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ. కెరీర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే డయాగ్నోస్టిక్ ల్యాబ్స్లో, హాస్పిటల్స్, వ్యాక్సిన్ డెవలప్మెంట్, ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీలో. హైయర్ స్టడీస్ చేయొచ్చా? ఎస్, ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేయొచ్చు, పిహెచ్డి కూడా చేయొచ్చు. ఓకే, పిహెచ్డి దేంట్లో అంటే రీసెర్చ్ ఇన్ ఇన్ఫెక్షన్స్, డిసీజెస్, యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్స్లో అయితే మనం ఎంఎస్సీ కూడా చేయొచ్చు, పిహెచ్డి కూడా చేయొచ్చు. ఓకే, సో మైక్రోబయాలజీలో ఎక్కువ దేనిపైన ఫోకస్ చేస్తారంటే వీటిపైన, అంటే వీటి వల్ల వచ్చే ఫర్దర్ వ్యాధులు కానీ లేదంటే ఇంకా ఎలాంటి అనర్థాలు రావచ్చు వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఏ వ్యాధికి ఏ వైరస్ కారణం, ఏ బ్యాక్టీరియా కారణం, దానికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి, ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మనం కరోనా టైంలో కూడా చూసాం, మనకి వ్యాక్సిన్ తయారీలో కూడా సో రకరకాలు ఉంటాయి. అంటే ప్యాసివ్ వెక్టర్, యాక్టివ్ వెక్టర్ ఇవన్నీ యూజ్ చేసుకుని వ్యాక్సిన్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు కదా. సో అక్కడ ఎక్కువ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు అయితే యూజ్ అవుతూ ఉంటారు. ఓకేనా?